అయిన తర్వాత ఆ రేటు పెట్టి కొనుక్కోకుండా ఈ ₹2.49 ₹1.90 కొంటానంటే ఎట్టాగా కొనుక్కోమానండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని కోర్టు ఇవ్వమని చెప్పింది. ఇక్కడ ఏమైంది, 2:30కి కొంటున్నారు, 6:30కి కొంటున్నారు, 5:30కి కొంటున్నారు, 4:30కి కొంటున్నారు. అది వాడినా వాడకపోయినా కొంటున్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి. దానివల్ల ఇక్కడ భారాలు పడుతున్నాయి. అది వివరంగా చెప్పే ధైర్యం ఎవ్వడు చేయడు. ఇదివరకు ఆయన జయప్రకాష్ నారాయణ లాంటి వాడు చెప్పేవాడు, ఇప్పుడు ఆయనకి తీరిక ఓపిక లేదు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఈ బాధుడు కామన్ అని అనుకోవాలా? ప్రభుత్వాలు మారడం ఏందండి, ఎవడున్నా ప్రతి ఏడాది పెంచుతానే ఉంటారు. జనం వెర్రి వెంగళప్పలు, ప్రతి ఒక్కడిని నమ్ముతాం మనం గుడ్డిగా. నమ్మినటువంటి వాళ్ళని నమ్మినోడే మోసం చేయగలుగుతారు. అంతే జరిగేది. దీనికి ఇంకా పరిష్కార మార్గం ఏం లేదా సార్? రాజకీయ కోణంలో చూసి ఒకటి మీద ఒకటి అనుకోవడమేనా? రేపు పొద్దున సోలార్ లాంటివి వచ్చి నిజంగా ఇప్పుడు ఏదో సూర్యగర్ర ఇవన్నీ కేంద్రం తీసుకొస్తున్న పథకాలు అప్పుడు కంట్రోల్లోకి వస్తాయి? ఎట్టొస్తాయి? ఇప్పుడు సోలార్కి ఇవాళకి కూడా వచ్చిన సమస్య ఏంటంటే, మనం మిగతాది గవర్నమెంట్ కనెక్షన్ తీసుకోకుండా సోలార్ పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద బ్యాటరీలు పెట్టుకోవాలి. అది బ్యాకప్ కావాలనుకుంటా, బ్యాకప్ కావాలనుకుంటా. ఆ బ్యాకప్ దానికి ఆ బ్యాటరీలు వచ్చేటప్పటికి ఊరంతా ఎనబడే శబ్దాలు వస్తుంటాయి. అది దాంతో గ్యారంటీలు ఉండవు, సెక్యూరిటీ తలనొప్పి. అందుకని బ్యాటరీలకి ఇంకోటి, ఆ బ్యాటరీలతో అట్లా మంచి క్వాలిటీతో సప్లై చేసే సంస్థలు కూడా లేవు ఆంధ్ర తెలంగాణలో. దానివల్ల బ్యాకప్ కాకుండా ప్రభుత్వంతోనే టైఅప్ అవుతున్నాం.